తమ ఇంటి కాంపౌండ్ గోడ కబ్జా చేసి ఇంటిని నిర్మించడమే కాకుండా దౌర్జన్యంగా తమపై దాడులు చేస్తూ భయభ్రాంతులు గురి చేస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలని ఓ వృద్ధురాలు రాష్ట్ర మానవ హక్కుల కమిషన్కు ఫిర్యాదు చేసింది. మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా మౌలాలి వెంకటేశ్వర నగర్ చెందిన గౌరీదేవి వృద్ధురాలు తన ఇంటి వెనకాల కాంపౌండ్ గోడను కబ్జా చేసి అక్రమంగా ఇళ్లు కడుతున్న హనుమంతరావుపై స్థానిక పోలీసులకు మున్సిపల్ అధికారులకు ఫిర్యాదు చేయడంతో హనుమంతరావు తమపై బూతులతో దాడులకు పాల్పడుతూ చంపుతానని బెదిరిస్తూ నేను దళితుల్ని మీపై అట్రాసిటీ కేసు పెట్టి లోపల వేయిస్తానని ఇళ్ల అమ్ముకుని వెళ్లాలని మానసికంగా వేధిస్తున్నాడని కమిషన్కు వివరించింది. హనుమంతరావు దళితులని కేసులు పెట్టి ఇరికిస్తాడని స్థానిక పెద్దలు మున్సిపల్ అధికారులు పోలీసులు పట్టించుకోవడం లేదని కమిషన్ ముందు ఆవేదన వ్యక్తం చేసింది. కోమటి వాళ్ళు మీరు అగ్ర కులస్తులు మీపై అట్రాసిటీ కేసులు పెడతామని బెదిరిస్తే మేమేం చేయాలి, కులం మారాలా అని మీడియాతో తన కూడా వెళ్లబోసుకుంది. తనను తన భర్త అయిన వృద్ధులను వేధిస్తున్న హనుమంతరావుపై తగిన చర్యలు తీసుకోగలరని గౌరీదేవి విజ్ఞప్తి చేశారు. నా పేరు గందె గౌరీదేవి. నేను మౌలాలి తార్నాక్ హౌసింగ్ బోర్డు కల్లా వచ్చాను. వెంకటేశ్వర నగర్ మౌలాలి మెయిన్ రోడ్డు. మా ఇంటి వెనకాల ఇల్లు కడుతున్నారు. వాళ్ళు కట్టే ముందు మీరు మాకు సహకరించాలి, మీరు హెల్ప్ చేయాలి, మేము గోడ పెట్టుకుంటాం, మా ఇల్లుకు కాంపౌండ్ గ్రిల్స్ వేసుకుంటాం, మీది మాది ఉంది వెనకాల అని చెప్పారు. వాళ్ళ పని 3 ఫ్లోర్లు అవ్వగానే మా గోడ యూజ్ చేసుకుంటే ఈ గోడ మాది అంటుర్రు. మా దాంట్లోకి 3 ఫీట్లు స్లాబు జరిగింది. ఇది కొట్టేయండి అంటే మేము చెయ్యము, ఇది మాదే అంటుండ్రు, దౌర్జన్యం చేస్తుర్రు. ఏమి అన్నా కూడా మేము దళితులము, మీ మీద SC ST కేసు వేస్తాము, మీరేం చెయ్యలేరు, మీరు లోపల పోయి కూర్చోవాలి, ఇది నాదే అంటుండు. నేను స్థానికంగా ఉన్న పెద్ద మనుషులకు కార్పొరేటర్కి అందరికీ చెప్పిన, ఎవరూ నాకు సహాయం చేయట్లేదు. ప్లస్ CM క్యాంపస్ ప్రజావానికి వెళ్ళిన 3 టైమ్స్, ఇక్కడ కాపురా సర్కిల్ ప్రజావానికి వెళ్ళిన 2 టైమ్స్, కమిషనర్ మల్కాజిగిరి కమిషనర్ దగ్గరికి వెళ్ళా 2 టైమ్స్. ఎక్కడికి పోయినా ఎవ్వరు ఏమీ చేయట్లేదు, ఎవ్వరు రావట్లేదు, చూడట్లేదు, ఏమి చెప్పట్లేదు. వచ్చినాము అంటారు, వస్తాము అంటారు, ఎవ్వరు రావట్లేదు. మరి నా అదృష్టమా దురదృష్టమా, ఇది ఏంటిది, నా మంచితనానికి ఇది పరీక్షణ? ఎక్కడ కాక నేను రోజు పోలీస్ స్టేషన్ తిరుగుతున్నా. 100కి ఫోన్ చేసిన 2 టైమ్స్ గొడవ చేస్తుంటే వాళ్ళు రాలేదు. మీరు పోలీస్ స్టేషన్ వెళ్ళండి అంటే నేను తెల్లారి వెళ్ళి కంప్లైంట్ ఇచ్చిన. దాన్ని మేము వెరిఫికేషన్ చేసాము. రేపు రామ్మా అని రోజు తిప్పుతున్నారు, మాట్లాడుతుండ్రు. పోలీస్ స్టేషన్ పోతే రేపు రండి అని చెప్తున్నారు. 15 ఆగస్టు అంటున్నారు, బోనాలు అంటున్నారు, సెలవులు అంటున్నారు, కానీ నా పని అవ్వట్లేదు. నేను అందరి దగ్గరికి తిరిగి వేసారి ప్రాణం పోయే పరిస్థితి వస్తుంది. రోజు ఆయన మా ఇంటి వెనకాల మా ఇంట్లోకి నిలబడి మిమ్మల్ని చంపుతా, మిమ్మల్ని కొడుతా, ఈ గోడ నాది అని బెదిరిస్తుండు. మాకు బాత్రూమ్ స్నానానికి పోవాలంటే కూడా భయమే అవుతుంది. 6 గంటల వరకే స్నానం చేసి లోపలికి వచ్చేస్తున్నాం. మా ప్రాణహాని ఉంది. నా పిల్లల మీద ఏడుస్తారు, నా మీద ఏడుస్తారు. మా కష్టం మేము చేసుకొని తింటే మీరు బాగున్నారు అని తిడుతున్నామే, రికార్డు కూడా ఉంది అవి. మేము వేపించింది మా ఇంటి వెనకాల వాళ్ళు ఇల్లు కడుతున్నారు. హనుమంతరావు, అరుణ, వాళ్ళ తండ్రి పేరు నారాయణ స్వామి. ఎవరున్నారు, వాళ్ళ బ్యాక్గ్రౌండ్ ఏంటి, అసలు ఎందుకు మీ మీద ఇంత చేస్తున్నారు? మాకు తెలియదు. మాకే ఇప్పటి వరకైతే మాకు వాళ్ళకి ఏది